సంకేతం ఇది కేవలం పోలీసులు విచారణ పారదర్శకంగా చేయడం లేదు. ఐఓ ఎవరైతే ఉన్నారో ఆయన సొంతంగా విచారణ చేయడం లేదు. బయట నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయనే దానికి ఉదాహరణ. ఎందుకు అంటే బయట వాళ్ళకు ఒక బాస్ ఉంటాడు, ఆయన దొరకాలి. ఇప్పుడు ఆయన దొరికి ఆయన ఏం చెప్తే అది చేస్తారు. ఆయన అలో చేయమంటే చేస్తారు, లేదంటే నేను చెయ్యము అని చెప్తారు. చెప్పి కావాలని కేటీఆర్ గారే మమ్మల్ని ఇబ్బంది పెట్టిండని చెప్పి కూడా దుర్మార్గమైన ప్రచారం చేసే అవకాశం ఉంది. వీళ్ళు అంత దొంగల రాజ్యం నడుస్తుంది ఇక్కడ. భారత రాజ్యాంగం నడవడం లేదు, భారత చట్టాలు నడవడం లేదు, పాత ఐపీసీలు సిఆర్పీసీలు నడవడం లేదు, కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ఎస్ నడవడం లేదు. కేవలం ఇక్కడ రేవంత్ రాజ్యాంగాన్ని అమలు చేసే కొద్దిమంది పోలీస్ అధికారులు, రేవంత్ తాబేదారులు కొద్దిమంది తయారైనరు. ఇది వాళ్ళు ఇటువంటి పనులు చేస్తున్నారు. జాగ్రత్త. ఇప్పటికైనా మీరు అప్పటికి మేము రిటైర్ అవుతాం, వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం అయినప్పటికీ కూడా మేము ఉండం కదా అని అనుకుంటున్నారేమో. మీ ఆలోచనలు తప్పు. తప్పకుండా మీరు ఇవాళ చేస్తున్న నేరం. చట్టాన్ని అడ్డం పెట్టుకొని చట్ట ప్రకారం నడవకుండా మీకు లేని అధికారాలు తీసుకొని చట్ట వ్యతిరేకంగా పనిచేస్తున్నారు కొంతమంది అధికారులు. తప్పకుండా వీళ్ళకు కూడా రాబోయే రోజుల్లో సరిపోయే పద్ధతుల్లో ఉంటుంది, అందులో సందేహం లేదు. చట్ట ప్రకారమే చర్యలు జరుగుతాయి. తర్వాత కూడా ఇవాళ చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించే వాళ్ళు పోలీస్ అధికారులు ఎవరైనా మీ సొంతంగా పనిచేయండి. రాజ్యాంగం చట్టం మీకు ఏదైతే అధికారాలు ఇచ్చిందో దాని మేరకు పనిచేయాలి. కానీ పై వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్తో పనిచేస్తే పైవాడికి ఈ టర్మే ఆఖర, మళ్ళీ జీవితంలో వీళ్ళని మీరు అధికారంలో చూడలేరు. ఇక సాధ్యం కాదు. ఇవాళ ఇక్కడ ఉన్న వాళ్ళు, బ్రతుకున్న వాళ్ళు ఉన్నంత కాలం బీఆర్ఎస్ పార్టీనే ఉంటుంది. రాబోయే రోజుల్లో కేసీఆర్ గారే ఉంటారు. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని పనిచేస్తేనే మంచిది. మీరు ఎవరైనా సరే మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నది, చట్ట ప్రకారం మీకున్న అధికారాల ప్రకారమే పనిచేయండి. ఇవాళ నుండి రేపు బయట ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం పనిచేయకండి. అది మంచిది కాదు ఎవరికి కూడా. పోలీస్ వ్యవస్థ మీదనే ప్రజలకు నమ్మకం పోయే ఒక పరిస్థితులు వస్తూ ఉన్నాయి మీరు చేసే పని వల్ల, కొద్దిమంది పైన ఉన్న అధికారులు చేసే పని వల్ల. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కేటీఆర్ గారు ఏదైతే మీ నోటీసును గౌరవించి ఆఫీస్కి వచ్చిండో, కేటీఆర్ గారిని లాయర్లతో సహా వెంటనే అనుమతించాలి. మీరు అడగదలుచుకున్న ప్రశ్నలు ఎన్ని అడుగుతారో, ఎంతసేపు అడుగుతారో అడగండి, ఇబ్బంది ఏం లేదు. చెప్పడానికి వారు సిద్ధంగా ఉన్నారు. కానీ ఇటువంటి చర్యలు, అప్రజాస్వామిక చర్యలు ఏదైతే ఉన్నాయో నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. హైకోర్టులో ఇష్యూ ఉండగా ఈడీ కూడా ఇదంతా ఒక పద్ధతి ప్రకారం छोटे भाई बड़े भाई छोटे भाई बड़े भाई కేసీఆర్ గారిని ఏమి చేయలేదు. కేసీఆర్ గారు ఆఫీసర్ గారు తీయలేరు. మా పోరాట పట్టుకుని